మెదక్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శివంపేట మండలం గోమారంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి గోమారం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, మణికంఠ గౌడ్లు గంజాయి మత్తులో దాడి చేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు అతన్ని తాళ్లతో బైక్కు కట్టేసి ఊరంతా తిప్పడంతో తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. అయితే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. గ్రామంలో చిన్న దొంగతనం జరగడంతో కొత్తగా వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాది అక్కడే పడేసి వెళ్లడంతో చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు. వేగంగా తిరుగుతాడు, ఒక బెగ్గరగా తిరుగుతాడు. అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత మణికంఠ గౌడ్ ఇద్దరు 4వ తారీఖు నైట్ కొట్టారు. వాళ్ళు బండి ఎక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసినా చూపించమన్నారు. తర్వాత కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయిన తర్వాత తెల్లారి చనిపోతే మనం పోస్ట్ మార్టం చేపిస్తే ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిస్తే ఇమీడియట్గా సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివంపేట మండలం గోమారం గ్రామంలో ఒక హేయమైనటువంటి చర్య, ఒక దారుణం చోటు చేసుకుంది. ఏదైతే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దాదాపు గోమారం గ్రామానికి వచ్చి 8-9 రోజులు అవుతుందంటూ గ్రామస్తులు చెప్తున్నారు. అతను ఇక్కడే బస్టాండ్లోనే ఉండేవాడు. ఉదయం పూట ఊరంతా తిరుగుతూ ఆకలైనప్పుడు ఎవరైనా అన్నం పెడితే తిని ఇక్కడే ఈ బస్టాండ్లోనే ఉండేవారు. అట్లాంటి వ్యక్తిని 4వ తేదీన ఇదే గ్రామానికి చెందినటువంటి తిరుపతి రెడ్డి, అలాగే ఒక గౌడు ఇద్దరు వ్యక్తులు కూడా అతనిపైన దాడి చేయడం జరిగింది. దాడి చేసి అతన్ని ఘోరంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఒక బైకుకు ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది. బైకు కట్టేసి బైక్ ద్వారా ముందుగా ఇక్కడే ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇదే బస్టాండ్ ముందు అతన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. కొట్టి అతన్ని ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైకును కూడా ఇక్కడే అతనిపైకి ఎక్కియడం జరిగింది. ఎక్కించిన తర్వాత అదే బైకు తాడు కట్టి మనం ఏదైతే చూస్తున్నామో ట్రాక్టర్ కనిపిస్తుంది, ఆ ట్రాక్టర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్లోకి మొత్తం కూడా బైక్ కట్టేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. చాలా దారుణంగా ఆటవికమైనటువంటి చర్యగా దీన్ని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ సీసీ కెమెరా ద్వారానే వాళ్ళు దొరికారని చెప్పాలి. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ సీసీ కెమెరాలోనే ఈ దాడి అంతా కూడా రికార్డ్ కావడం జరిగింది. ఇది ఈ నెల 4వ తేదీన జరిగింది. అయితే అది చాలా ఆలస్యంగా నిన్న బయటికి రావడం జరిగింది. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అయితే నిన్న కేసు నమోదు చేశారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ కూడా తరలించారు. ఇది ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుంతా లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి గ్రామం ఇది గోమారం. ఇదే ఇక్కడికి సంబంధించి కొంతమంది ఏదైతే ఆ రోజు శవాన్ని చూసారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు కొంతమంది కూడా మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు ఆ రోజు, మీరు ఎప్పుడు చూసారు శవాన్ని? 8 గంటలకు చూసాం సార్. 8 గంటలకు చూసాం. 8 గంటలకు చచ్చిపోతే జాన్ చేసుకొని పోయినాం. ఎట్లా జరిగింది అంటే అతను ఎన్ని రోజులు అవుతుంది గ్రామానికి వచ్చి, ఏం చేసేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు? సార్ 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. 8 రోజుల కూడా కాకపోతే ఎవరన్నా అన్నం పెట్టిన తిన్నాడు. ఇక ఓటాలు కూడా చాయ్ తాగినట, చాయ్ పోస్తే చాయ్ తాగినట. కాకపోతే సాయంత్రం ఇక వండుకున్నట. సాయంత్రం ఇక వండుకున్నట. మధ్యాహ్నం కూడా చాయ్ తాగినట. కాదు హోటల్లో చాయ్ ఇచ్చారట, తాగినట. తాగి వచ్చి ఇక్కడ పన్నాట. ఇటు అన్నం ఆడుకొచ్చుకున్నా తిన్నాడా మనకు తెలియదు ఆ విషయం. అట్లా అంటే ఇట్లుండేవాడు అంటే 8 రోజులు అవుతుంది అంటారు గ్రామానికి. ఎవరితో గొడవలు పడడం కానీ లేదా దొంగతనం చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేశాడా? అట్లా ఏం లేవు సార్, అట్లా ఏం లేవు. అతని దగ్గర ఆధార్ కార్డు కానీ ఫోన్ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఆధార్ కార్డు ఏం లేదు సార్. మనం పిచ్చన్లోనే వచ్చిండు సార్. చందేవికి వెళ్ళి గోమారం వచ్చిండు. వచ్చి ఇలా బస్టాండ్లో ఉన్నాడు సార్. బస్టాండ్ నుండి ఆడే అన్నం ఆడుకొని తిని ఉన్నాడు సార్, అంతే. అంటే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో వాళ్ళు ఈ ఊర్లో ఏమైనా గొడవలు పడ్డం కానీ? కాదు సార్, గొడవ ఏం పడలేదు సార్. 8 రోజులు అయితే మంచిగా ఉన్నాడు. ఎందుకు గొడవ జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. కొంతమంది మాత్రం ఇద్దరు యువకులు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయి మత్తులో ఉన్న క్రమంలోనే అతనిపైన దాడి చేశారు. దాడి చేసి ఆటవికంగా ఘోరంగా కొట్టి అసలు మాటల్లో చెప్పలేని విధంగా అతనిపైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం బైక్ పైన
తీసుకొని బైక్ కట్టేసుకొని వెళ్ళి పెంటలో పారేయడం జరిగింది. సో ఉదయం పూటనే 4వ తేదీ ఉదయం పూట గ్రామస్తులంతా కూడా చూడడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి ఆ బాడీని కలెక్ట్ చేసుకోవడం, ఇప్పటికే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు ఉదయం మరుసటి రోజు. సో ప్రస్తుతానికి అయితే కేసు నమోదైంది. పోలీసుల అదుపులోనే నిందితులున్నారు. రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 గోమారం నుండి.